హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ నందినీస్ లైఫ్ జర్నీ. నా ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే తెలిసి ఉంటుంది. నేను ఒక టీచర్ని, ఒక వైఫ్ని, ఒక మదర్ని కూడాను. ఏదో ఫ్యాషన్ కొద్దీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఇన్ని రోల్స్ లీడ్ చేసే దానిలో పడి యూట్యూబ్ని సరిగ్గా పట్టించుకోలేదు. దానివల్ల వ్యూస్ తగ్గిపోయాయి, ఛానల్ రేటింగ్ పడిపోయింది. దీనిలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకైతే అస్సలు తెలియదండి. 20లో ఉన్న వాచింగ్ అవర్సు ఆటోమేటిక్గా 10కి పడిపోయింది. అంటే ఎక్కడైనా సరే ఎక్కడ స్టాప్ అనేది అక్కడే ఉంటుంది కదా. కానీ ఇందులో అలా కాదు, 20లో ఉన్నది 10లోకి పడిపోయింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అందరూ ఎలా చేస్తున్నారండి, యూట్యూబ్ కోసమే టైం కేటాయించి. అమ్మమ్మమ్మమ్మో, మీరు హ్యాట్స్ ఆఫ్ అండి. నా వాయిస్ ఏంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? జలుబు చేసిందండి, వింటర్ కదా, చాలా చాలా ఎక్కువగా ఉంది. పాపం నాతో పాటు మా చిన్నోడు కూడా రోజు నాతో పాటు ప్రొద్దునే లేవడము, స్కూల్కి రావడం జరుగుతుంది. అందుకే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. అందుకే బాగా కారంగా తినాలనిపించింది. లివర్ విత్ బోన్స్ తెచ్చుకున్నాను. నాకైతే ఇవి చాలా ఇష్టము. ప్రాసెస్ ఏమి అందరికీ తెలిసిన పద్ధతేనండి. ఎందుకంటే ఎలా ఈజీగా ఉంటే అలానే చేసుకొని తినేస్తాను. మా ఇంట్లో కూడా అలాంటి పట్టింపులు లేవు. లైఫ్లో ఎవరికి ఏది అంత ఈజీగా రాదు కదండి. ఎందుకంటే చాలా చాలా ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉంటాము. నా స్టోరీ కూడా చాలా పెద్దది. కాకపోతే వినేవాళ్ళు ఉంటే ఎంతైనా చెప్పచ్చు అంటారు. కాకపోతే ఒక వీడియోతోనే స్కిప్ చేస్తే ఎలా? సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియోతో, రోజుకొక టాపిక్తో మేము ముందుకుంటాను. నాకు ఒక ప్రాబ్లం ఉందండి. అది ఎందుకో తెలియదు కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న ఏకైక ప్రాబ్లం, నెంబర్ 1 ప్రాబ్లం నా వెయిట్ అండి. ఎందుకో తెలీదు, కొంచెం తెలిసినప్పటి నుంచి అందరితో పోలిస్తే నేను కొంచెం వెయిట్గా ఉన్నానేమో అనిపించేది. సో మరి అంత స్కూల్ టైంలో అంత వెయిట్ ఏం కాదు. పొయ్యే కొద్దీ అంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకోటి దీనివల్ల లైఫ్లో చాలా ఫేస్ చేస్తాను. ఆ వెయిట్ని తగ్గించుకోవడానికి ఏమేమో చేశాను, ఎక్కడికెక్కడికో వెళ్ళాను. యోగా సెంటర్స్కి, మహానందికి చాలా వెళ్ళాను. తగ్గేది, మరి కొంచెం ఫుడ్ అలా తీసుకోకూడనే మళ్ళీ పుట్టానయ్యేది. చాలా సఫర్ అయ్యాను. దానివల్ల ఆఫ్టర్ మ్యారేజ్ సమస్యలు కూడా చాలా ఉంటాయని చాలా భయపడ్డాను. కాకపోతే ఈరోజు అవన్నిటినీ క్లీన్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బేబీ ఉన్నాడు. సో ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి వెయిట్ కొంచెం అలానే ఉంది. సో ఎలాగైనా సరే దాన్ని కూడా మళ్ళీ పోగొట్టుకోవాలనుకుంటున్నాను. సో వీలైనంత తొందరలో వెయిట్ లాస్ జర్నీస్ కూడా చేస్తాను. మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. మా చిన్నోడు చూడండి తింటున్నాడు. మా చిన్నోడు ఓన్గా తింటాడండి. వాడికి ఎంత వీలైతే అంత తింటాడు. ఏమి ఇబ్బంది పెట్టాడు. కాకపోతే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉండాలి, అమ్మ దగ్గరే ఉండాలి. ఈరోజు స్కూల్కి పోలేదు కాబట్టి, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి నన్ను విడిచి ఒక్క క్షణం కూడా పక్కకు పోవటం లేదు. ఎంత బాగా తింటున్నాడు కదా. ఒక్కడే జస్ట్ 13 months అండి, 13 months. చిన్నోడు గురించి చెప్తుంటే మా పెద్దోడు నేను తినలేదమ్మా, నేను కూడా తింటాను కదమ్మా అంటున్నాడు. మా పెద్దోడికి కొంచెం జలసీ అండి చిన్నోడి మీద. ఎందుకంటే వాడిని ఎక్కువ ప్రేమగా చూసుకుంటామనేసి. ఎంతైనా చిన్నపిల్లోడు కదండి.